కర్నూలులో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సిరీస్ స్పష్టం చేశారు. పెట్రోల్ కొరతపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలు పెట్రోల్ డీజిల్ దొరకదని, ధరలు పెరుగుతాయన్న భయంతో ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకుంటున్నారని, అందువల్లే కొరత ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాల్లో కొన్ని పెట్రోల్ బంకులు, కంపెనీలకు బకాయిలు ఉన్నందున అవి మూతపడ్డాయన్నారు కలెక్టర్. సో ఇదేమీ లేదండి. అదే ప్రైసెస్‌కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము. ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబుల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్‌లో వచ్చే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడం. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్, పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల ఇక్కడ మాకు డ్రై అవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్ డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రై అవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను. మనకి ఏంటంటే పెట్రోల్ 109 రూపాయలు, డీజిల్ అలాగే 97 రూపీస్ పర్ లీటర్ అమ్ముతూ ఉన్నారు. నయారా వాళ్ళు 5 రూపీస్ ఆన్ పెట్రోల్ అండ్ 3 రూపీస్ ఆన్ డీజిల్ పెట్టి ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ పానిక్ బయింగ్ వల్లనే జరిగింది.